డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఎన్వైరన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మెయిన్గా మనకు ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మనకు గన్ షాట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ నేమ్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్. సో మనకు మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ అయితే ఉంటుంది ఈ పేపర్. సో 40 మార్క్స్కి మీరు 16 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి పాస్ అవ్వడానికి. సో టోటల్ 8 యూనిట్స్ అయితే మనకు ఉంటాయి. సో ఎవరైతే పాస్ అవుదాం అనుకుంటున్నారో, టైం లేని వాళ్ళు కావచ్చు, ఎగ్జామ్కి ఒక 3-4 డేస్ ముందు ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు, మీరు కనీసం ఒక 5 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే పాస్ అవుతారు. సో ఎవరైతే ఓన్లీ గన్ షాట్ కావాలి, నేను గన్ షాటే చదువుకొని పోతా అనుకుంటే, సో 8 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అన్ని మీరు చదువుకొని వెళ్తే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో చదివితే ఫస్ట్ 5 యూనిట్స్ ఏవైతే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తానో అవన్నీ చదవండి, లేదంటే ఫస్ట్ 8 యూనిట్స్లో ఉన్న గన్ షాట్ క్వశ్చన్స్ అన్న చదువుకొని పోతే మీరైతే ఈజీగా పాస్ అయిపోతారు. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సెక్షన్ ఏలో 4 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ 4లో మీరు 2 రాయాలి, 12 మార్క్స్. సెక్షన్ బిలో మనకు 2 క్వశ్చన్స్ ఇస్తారు, 2 రాయాలి మ్యాండేటరీగా. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అంటే ఫస్ట్ క్వశ్చన్లో A, సెకండ్ క్వశ్చన్లో A, 20 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్, 2 క్వశ్చన్స్కి 20 మార్క్స్. సెక్షన్ సిలో 2 క్వశ్చన్స్ ఇస్తారు, 1 క్వశ్చన్ రాయాలి, 8 మార్క్స్. సో ఇవి మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు మనకు గన్ షాట్ క్వశ్చన్స్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్తో పాటు క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ కూడా 2 మర్జ్ చేసి ఉంటుంది. అంటే ఒకే పీడిఎఫ్లో ఈ 8 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ మనకు క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ ఇయర్స్ది, సో దట్ ఎవరైతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో మీరైతే అది డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వవచ్చు. సో కాస్ట్ వచ్చేసి మనకు 30 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉంటే మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు, లేకపోతే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో మీరైతే రాసుకోవచ్చు. సో కింద లింక్ ఉంటుంది. సో ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఫస్ట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది, ఆ మోర్ క్లిక్ చేసిన తర్వాత లింక్ ఉంటుంది. సో మనకు ఎన్వైరన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఒకే పీడిఎఫ్లో ఉంటుంది 2 లాంగ్వేజెస్లో. సో అది క్లిక్ చేసిన తర్వాత మీరు 30 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ వస్తుంది పర్చేజ్ చేసినట్టు. సో చాలా మంది మెసేజ్ వస్తుంది, పీడిఎఫ్ వస్తలేదు అంటారు. ఆ మెసేజ్ మీరు చదవాలి. మెసేజ్ చదివిన తర్వాత కింద వ్యూ పర్చేస్, అంటే మీరు ఏదైతే పర్చేజ్ చేశారో వ్యూ పర్చేస్ అని క్లిక్ చేయాలి. గ్రీన్ కలర్లో ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్లోనే గ్రీన్ కలర్ది కింద ఉంటుంది. వ్యూ పర్చేస్ అని క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్తోని, ఈమెయిల్తోని లాగిన్ అవ్వాలి. సో అక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, మీరు ఎట్లా లాగిన్ అవ్వాలో. అది క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్, మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో ఇంపార్టెంట్ గన్ షాట్ ఉంటాయి. గన్ షాట్ తర్వాత ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కూడా ఉంటాయి, అవి చదివితే మీరు చదవచ్చు. అండ్ మనకు క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది. సో ప్రీవియస్గా ఎట్లా వచ్చింది, వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లుందో మీరు చూసుకోవచ్చు. సో ఏమన్నా పేమెంట్ ఇష్యూస్ కావచ్చు, ఏమన్నా పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు, ఏ ఇష్యూస్ అయినా పీడిఎఫ్కి సంబంధించిన నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి అయితే మీరు మెసేజ్ చేయండి, విత్ ఇన్ 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ లోపు మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో కొద్దిగా వెయిట్ చేయండి, మన పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు. రాకపోతే మళ్ళీ ఇదే లింక్ క్లిక్ చేసి మళ్ళీ రీలాగిన్ చేయండి. సో ఎవరికైతే పీడిఎఫ్ ఇష్యూస్ ఉంటాయో ఇదే లింక్ క్లిక్ చేసి మళ్ళీ రీలాగిన్, మీరు ఆల్రెడీ పర్చేజ్ చేస్తారు కదా, రీలాగిన్ చేస్తే మీ పీడిఎఫ్ అయితే మీకు వస్తుంది. లేకపోతే నా మెయిల్ డిస్ప్లే అయితే నా మెయిల్కి అయితే మీరు మెసేజ్ చేయండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు గన్ షాట్. సో ఈ గన్ షాట్ వచ్చేసి ఈచ్ యూనిట్లో 2 లాంగ్ 2 షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ యూనిట్లో. సో మీరు ఫస్ట్ 5 యూనిట్స్ అన్నా చదవండి, లేకపోతే ఎక్కువ మార్క్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ 8 యూనిట్స్ అన్నా మీరు చదువుకోవచ్చు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంటే మిగతాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అందులోనే ఉంటాయి, అవి మీరైతే చదువుకోవచ్చు. నేను ఏవైతే టిక్ మార్క్ పెట్టానో అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి, అవి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత అన్ఇంపార్టెంట్వి ఉంటాయి, అవి మీరు చదవచ్చు. సో ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా ప్రిపేర్ చేశాను, అది అప్కమింగ్ వీడియోలో రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఎవరి దగ్గర నా మెటీరియల్ లేకపోయినా, టెక్స్ట్ బుక్స్ లేకపోయినా, సింప్లిఫైడ్ ఆన్సర్స్ సింపుల్గా నాకు ఒక 1 డేలో చదివి నేను పాస్ అవుతా అనుకున్న వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా మంచిగా ఈజీగా ఓన్లీ మనకు ఎలా అయితే ఎగ్జామ్కి చదివే ముందు మీరు చదువుతారో అట్లాంటి పాయింట్స్తోని క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ చేశాను. సో అది రేపు అప్డేట్ చేస్తాను. ఈ రోజు ఓన్లీ ఇంపార్టెంట్ గన్ షాట్ అండ్ మన క్వశ్చన్ పేపర్స్ ఎవరు కావాలో అదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈ ఎన్వైరన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్, సో ఫస్ట్ సబ్జెక్ట్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ గన్ షాట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు ఎన్వైరన్మెంటల్ స్టడీస్. సో క్వశ్చన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో రెండిట్లో ఉంటాయి, సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏవైతే ఈ బ్లాక్ కలర్ మార్క్స్లో ఉంటాయో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చదవడం అయిన తర్వాత సో టైం ఉన్న వాళ్ళు ఏవైతే ఈ పాయింట్లో ఉంటాయో అవి మీరు చదువుకోండి. సో ప్రతి యూనిట్లో ఇట్లా ఏవైతే మార్కింగ్ ఉంటుందో ఆ మార్కింగ్ క్వశ్చన్లు ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ మనకు ఎక్స్ప్లెయిన్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్.
వాతావరణ పొరలను గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. వివిధ రకాల సహజ వనరులను వివరించండి. నెక్స్ట్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఎన్వైర్మెంటల్ ఎథిక్స్. పర్యావరణ నైతికతపై సంక్షిప్త గమనిక రాయండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, డిఫైన్ ఎన్వైర్మెంటల్ స్టడీస్, రైట్ డౌన్ ఇట్స్ స్కోప్. పర్యావరణ అధ్యయనాలను నిర్వచించి దాని పరిధిని రాయండి. సో ఇవి మనకు యూనిట్ 1కి సంబంధించినవి. నెక్స్ట్ యూనిట్ 2. సో యూనిట్ 2లో కూడా ఏవైతే మార్కింగ్ ఉంటాయో అవే వెరీ వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్. ఎకోసిస్టంలో వాటర్, బయో, జియోకెమికల్ సైకిల్స్. ఎక్స్ప్లెయిన్ నైట్రోజన్ సైకిల్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో జీవ రసాయన వలయాలు అంటే ఏమిటి? తగిన ఉదాహరణతో నత్రజన వలయం గురించి వివరించండి. సో ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వాటర్ అబయోటిక్ కాంపోనెంట్స్. నిర్జీవ అంశాలు అంటే ఏమిటి? నెక్స్ట్ థర్డ్, తెలుగు టైప్స్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్స్. ఆవరణ పిరమిడ్ల రకాలను వివరించండి. లాస్ట్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్. ఆహార గొలుసు మరియు ఆహార జాలం పై సంక్షిప్త గమనిక రాయండి. సో ఇది మనకు 1-2 యూనిట్స్. అండ్ ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, అవి చదివిన తర్వాత మీరు చదువుకోవచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ ఇవి ఆల్రెడీ మనకు ఆ పీడిఎఫ్లు ఉంటాయి. సో ఇంపార్టెంట్ గన్ షాట్ మాత్రమే చెప్తాను. యూనిట్ 3 బయోడైవర్సిటీలో డిస్కస్ ద మేజర్ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యానికి వాటిల్లుతున్న ప్రధాన ముప్పులను చర్చించండి. సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్ షార్ట్ నోట్ ఆన్ ఎక్స్టింక్షన్ ఆఫ్ స్పీషియస్. జీవుల అంతరించిపోవడంపై సంక్షిప్త గమనిక రాయండి. నెక్స్ట్, వాటర్ బయో డైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలోని జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఏమిటి? నెక్స్ట్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ రెడ్ డేటా బుక్. రెడ్ డేటా బుక్ పై సంక్షిప్త గమనిక రాయండి. సో నెక్స్ట్ యూనిట్ 4 ఎనర్జీ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఎక్స్ప్లెయిన్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇన్ బ్రీఫ్లీ. సాంప్రదాయేతర ఇంధన వనరుల గురించి సంక్షిప్తంగా వివరించండి. వాటర్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. సాంప్రదాయ ఇంధన వనరులు అంటే ఏమిటి? రైట్ షార్ట్ నోట్ ఆన్ బయోగ్యాస్, బయోఫ్యూయల్స్, బయోమాస్. సో ఏదో ఒకటి రావచ్చు క్వశ్చన్. బయోగ్యాస్, బయోఫ్యూయల్స్, బయోమాస్ శక్తిపై సంక్షిప్త గమనిక వ్రాయండి. రైట్ అబౌట్ కెమికల్ ఎనర్జీ అండ్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ వెరీ వెరీ ఇంపార్టెంట్. రసాయన శక్తి మరియు సౌర శక్తి గురించి వ్రాయండి. సో ఇవి ఫస్ట్ 4 యూనిట్స్. సో నెక్స్ట్ 5th ఎన్వైర్మెంటల్ పొల్యూషన్. సో డిస్కస్ ద సోర్సెస్, ఎఫెక్ట్స్, కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. వాయు కాలుష్యానికి గల మూలాలు, ప్రభావాలు మరియు నివారణ చర్యలను చర్చించండి. సెకండ్, డిఫైన్ పొల్యూషన్. రైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్. కాలుష్యాన్ని నిర్వచించండి. వివిధ రకాల కాలుష్యాలను రాయండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ నాయిస్ పొల్యూషన్, సోర్సెస్, ఎఫెక్ట్స్, కంట్రోల్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. శబ్ద కాలుష్యాన్ని వివరించండి. శబ్ద కాలుష్యాన్ని గల మూలాలు, ప్రభావాలు మరియు నివారణ చర్యలను రాయండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ సాలిడ్ వేస్ట్? రైట్ అబౌట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఘన వ్యర్థాలు అంటే ఏమిటి? ఘన వ్యర్థాల నిర్వహణ గురించి వ్రాయండి. సో ఇది 5th యూనిట్. సో ఫస్ట్ 5 యూనిట్స్ అయితే పర్ఫెక్ట్ కదండి. గన్ షాట్ అయిన తర్వాత ఏవైతే ఇట్లా పాయింట్లు ఉంటాయి అవి 5 యూనిట్స్ చదువుకొని వెళ్తే పాస్ అవుతారు. నెక్స్ట్ 6th యూనిట్ గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్. డిస్క్రైబ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లేషన్. డిస్కస్ ద రెమిడీస్. ఓజోన్ పొర క్షీణత వల్ల కలిగే ప్రభావాలను వివరించండి. దాని నివారణలో పాయలను చర్చించండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్? రైట్ డౌన్ ఇట్స్ ఇంపాక్ట్ అండ్ కంట్రోల్ మెజర్స్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? దాని ప్రభావాలు మరియు నియంత్రణ చర్యలను రాయండి. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. వాటర్ షెడ్ నిర్వహణపై సంక్షిప్త గమనిక రాయండి. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ యాసిడ్ రైన్స్. సో యాసిడ్ రైన్స్ గమనిక రాయండి. సో సంక్షిప్త గమనిక రాయండి. సో 6th. నెక్స్ట్ 7th డిజాస్టర్ మేనేజ్మెంట్లో వాట్ ఈస్ డిజాస్టర్? ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్. విపత్తు అంటే ఏమిటి? వివిధ రకాల సహజ విపత్తులను వివరించండి. ఎక్స్ప్లెయిన్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిసీజెస్. డిజాస్టర్ మేనేజ్మెంట్. సో వ్యాధి విపత్తుల కారణాలు మరియు ప్రభావాలను వివరించండి. సో కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇది డిజాస్టర్ అండి. సో డిసీజెస్ కాదు, ఇక్కడ డిజాస్టర్ అని గుర్తుపెట్టుకోండి. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఎర్త్ క్విక్స్. భూకంపాలపై
గమనిక రాయండి. రైట్ ఏ షార్ట్ నోట్ సునామీ. సో సునామీ గురించి రాయండి. నెక్స్ట్ 8th యూనిట్ ఎన్వైర్మెంటల్ లెజిస్లేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి? రైట్ డౌన్ టార్గెట్ ఆఫ్, ఇది అవసరం లేదు, లాస్ట్కి చదవండి ఇది. ఎక్స్ప్లెయిన్ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 గురించి వివరించండి. రైట్ షార్ట్ నోట్ ఆన్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981. వాయువు కాలుష్యపై సంక్షిప్త గమనిక రాయండి. ఎక్స్ప్లెయిన్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ టు కంట్రోల్ పొల్యూషన్. కాలుష్య నియంత్రణలో సహజ ప్రజల భాగస్వామ్యాన్ని వివరించండి. సో ఇవి 8 యూనిట్స్. సో ఈ 8 యూనిట్స్లో మీరు కనీసం ఫస్ట్ 6 యూనిట్స్ అన్న చదువుకొని వెళ్ళండి. సో ఇవి ఇంపార్టెంట్. సో ఏవైతే మార్కింగ్ ఉంటుందో, ఎవరైతే పీడిఎఫ్ పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నారో కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేసిన తర్వాత మీకు మెసేజ్ వచ్చిన తర్వాత మెసేజ్ చదవండి. డైరెక్ట్ పీడిఎఫ్ అయితే రాదు. మెసేజ్ చదివిన తర్వాత వ్యూ పర్చేస్ అనేది ఒకటి వస్తుంది, అది క్లిక్ చేసి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే అప్పుడు మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. ఈ క్వశ్చన్ పేపర్తో పాటు మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా అందులోనే ఉంటుంది, అదే పీడిఎఫ్లో ఉంటుంది, అది మీరు చదువుకోండి. సో మీకు ఎగ్జామ్ 1 day బిఫోర్ 2 days బిఫోర్ అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఈ మార్కింగ్ అయితే చదువుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు అప్కమింగ్ వీడియోలో క్వశ్చన్ ఆన్సర్స్ సింప్లిఫైడ్ వర్జన్లో ఇవే ఎవరైతే కావాలనుకుంటున్నారో క్వశ్చన్ ఆన్సర్స్, నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ ఆన్సర్స్ వీడియో చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ చేస్తాను. సో మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఇది అయింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.